ఒక సాధారణ నటుడిని స్టార్ని చేసేది ఆడియన్సే. ఏ హీరో అయితే తమ యాక్టింగ్తో ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తారో వారే బిగ్ స్టార్స్ అవుతారు. ఏ హీరో అయినా ఫ్యాన్ బేస్ చేసుకునే అతడి స్థాయి స్టార్డమ్ నిర్ణయించబడుతుంది. టైర్ 1 హీరో, టైర్ 2 హీరో, స్టార్ హీరో అనే స్థాయిలు ఫ్యాన్స్ను బేస్ చేసుకునే డిసైడ్ చేస్తారు. మరి ఇంతకీ ప్రెసెంట్ ఇండియాలో ఉన్న టాప్ 5 పొజిషన్లో స్టార్ హీరోస్ ఎవరో ఓ లుక్కేద్దాం. ప్రెజెంట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది. డిఫరెంట్ స్టోరీస్ కాన్సెప్ట్ లో మూవీస్ చేస్తున్నారు హీరోలు. అలా వచ్చిన సినిమాలను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా హీరోలకు ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. దీంతో అభిమానం ఎల్లలు దాటిపోతోంది. రామ్ చరణ్, రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్లకు జపాన్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియా లెవెల్లో అత్యధిక అభిమానులు కలిగిన హీరోస్ ఎవరనే విషయానికొస్తే మొదటిగా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనూ పవన్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రతి తెలుగువాడికి పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఒక వైబ్రేషన్స్. రీసెంట్ గా దేశ ప్రధాని కూడా పవన్ కు అభిమానిలా ప్రశంసలు కురిపించారంటే అర్థం చేసుకోండి మరి. తనను తుఫాన్ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో నార్త్ ఇండియన్స్ పవన్ పై కన్నేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ సినిమాలు చేస్తూనే జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను కొనసాగిస్తూనే 5 శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ పక్ష నేత మోదీని ఏకగ్రీవ తీర్మానం చేసే కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మోదీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన తుఫాన్, సునామీ అని పవన్ కు కితాబిచ్చారు. మోదీ వ్యాఖ్యలతో నార్త్ అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి గూగుల్లో వెతుకులాడడం మొదలుపెట్టారట. ఎలక్షన్ల ద్వారా పవన్ ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి నార్త్ లో ఉన్న చాలా మంది పవన్ ను గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను చూడ్డానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే పవన్ రాబోయే మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల కోసం నార్త్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీస్ తో పవన్ కళ్యాణ్ తెలుగు, హిందీ మార్కెట్ మీద భారీగా ప్రభావాన్ని చూపించబోతున్నాడనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక సెకండ్ ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ అత్యధిక ఫ్యాన్స్ కలిగిన హీరోగా ఉన్నారు. బడా స్టార్స్ ని వెనక్కి నెట్టి విజయ్ సెకండ్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. నిజానికి విజయ్ ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు. అయినప్పటికీ ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారట. వాస్తవానికి గత 5 ఏళ్ల వరకు విజయ్ ఇమేజ్ కోలీవుడ్ కే పరిమితం. వరుస విజయాలతో విజయ్ ఇతర భాషల్లో సైతం ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే విజయ్ రాజకీయ పార్టీ పెట్టారు. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. డైరెక్టర్ వినోద్తో విజయ్ చివరి మూవీ చేస్తున్నా ఇక పూర్తిగా సినిమాలకు దూరం కానున్నాడు. విజయ్ తర్వాత అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న థర్డ్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. గతంలో బాహుబలి, కల్కి వంటి మూవీస్తో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. దీంతో ప్రభాస్ 3వ స్థానంలో ఉన్నారు. అలాగే సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభాస్ కి అభిమానులున్నారు. ఇక 4వ స్థానం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఉన్నారు. దశాబ్దానికి పైగా తన మూవీస్ లో విజయాలు లేక ఇబ్బంది పడిన షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ ఫామ్ లోకి వచ్చాడు. పఠాన్, జవాన్ వంటి సినిమాలతో భారీ విజయాలు నమోదు చేశాడు. దీంతో షారుఖ్ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 5వ ప్లేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇండస్ట్రీలో చరణ్ జర్నీ అట్టహాసంగా మొదలైంది. 2007 తొలిసారి చిరుత మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర మూవీతో స్టార్డమ్ వచ్చేసింది. ఈ మగధీర మూవీ తెలుగులోనే అత్యధిక వసూలు చేసిన తెలుగు మూవీగా నిలిచింది. దీంతో చరణ్ కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.
రంగస్థలం, RRR సినిమాలోని తన యాక్టింగ్‌కు గ్లోబల్ రేంజ్‌కు చేరారు. ప్రెజెంట్ 'చెర్రీ' పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' మూవీ క్రిస్మస్‌కు రిలీజ్ కానుంది. మొత్తానికి ప్రెజెంట్ టోటల్ ఇండియాలో టాప్ 5 హీరోస్ ఇలా ఉన్నారు.